నాపై బీఆర్ఎస్ కు పగ. 10 ఏళ్లు తెలంగాణ ప్రజలను దగా చేసిన బీఆర్ఎస్ ఓటమికి తాను కారణమయ్యానని తనపై బీఆర్ఎస్ పగబట్టిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అందుకే తన కేంద్ర మంత్రి పదవి పోవాలని బీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు బండి సంజయ్. ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలన్న బీఆర్ఎస్ నేతల డిమాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని తనపై కక్ష పెంచుకున్నారన్నారు. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నాను. తన కుమారుణ్ణి తానే స్వయంగా పోలీసులకు అప్పగించానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. కొత్త పార్టీ పెట్టాలనే చెత్త ఆలోచన తనకు లేదన్న బండి సంజయ్ తాను క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తనన్నారు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి నాయకులం మేము, కార్యకర్తలు మేము. ఎవరు రాస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. బీఆర్ఎస్ నేతలు తనపై చేస్తున్న దుష్ప్రచారానికి తగిన సమాధానం చెప్తానన్నారు సంజయ్.